సో ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ రాజసాబ్ అండి. సో ఆల్రెడీ మనకి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. సో ఈ రోజు అయితే సో అనుకున్న టైంకి అయితే టీజర్ అయితే లాంచ్ చేశారండి. టీజర్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. చాలా బాగుందండి. చాలా బాగా కట్ చేశారనమాట. సో ఆ టీజర్ లో కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మూవీ నిజంగా చెప్పాలంటే మాత్రం హ్యాట్సాప్ చెప్పాలండి మారుతి గారికి. సో ఈ జోన్ ప్రభాస్ తో చేయించాలని థాట్ ఉంది కదా, ఆ థాట్ అయితే మాత్రం 100% సక్సెస్ అయ్యారనమాట. నిజంగా ప్రభాస్ అంటే మనకి మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఫైట్స్ గట్రా ఉంటాయి కదా. సో అటువంటి డిఫరెంట్ గా ఒక హర్రర్ కామెడీ ప్రభాస్ తో చేయించిన థాట్ మాత్రం వచ్చిందంటే నిజంగా గ్రేట్ అనమాట. సో మారుతి అక్కడ నిజంగానే సక్సెస్ అయ్యాడు, సక్సెస్ చేశాడు ఒక టీజర్ తర్వాత. సో నిజంగా క్రెడిట్ అయితే మారుతికి ఇవ్వాలండి. సో నెక్స్ట్ వచ్చేసి ప్రభాస్ లుక్స్ అన్నమాట. సో చాలా బాగుందండి లుక్స్, వింటేజ్ ప్రభాస్ అన్నమాట. సో అంత ముందు అలా మనం చూసాం కదా. సో డార్లింగ్ వచ్చి సో ఆ రేంజ్ లో ఉందన్నమాట ప్రభాస్ లుక్. చాలా బాగుంది అనమాట లుక్ కూడా. నెక్స్ట్ వచ్చేసి తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనమాట. చాలా బాగా ఇచ్చారనమాట. సో తమన్ అంటే ఆల్మోస్ట్ చాలా అన్ని మూవీస్ రీసెంట్ గా వస్తున్నాయి కదా, చాలా బాగా కొడుతున్నాడు. సో ఈ మూవీ కూడా చాలా బాగుంది అనమాట. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో టీజర్ లో అయితే మాత్రం ఒక మన ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాల్సింది ఏంటంటే కామెడీ అనమాట. సో ఇందులో అయితే కామెడీ పక్కా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆ రొమాన్స్ కూడా ఉందన్నమాట, ఎందుకంటే ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు ప్రభాస్ తో. సో ఇంకోటి ఏంటంటే సో ప్రభాస్ ఇందులో డబుల్ యాక్షన్ అని చెప్పేసి కనిపిస్తుంది మనకి. సో ఒక తాతగా ఒక యంగ్ ప్రభాస్ గా కనిపిస్తున్నారు. బట్ ఇంతవరకు అయితే మనకి యంగ్ ప్రభాస్ అయితే రివీల్ చేశారు. బట్ తాత లుక్ అయితే రాలేదు. మేబీ వాళ్ళు రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ చేస్తారేమో అంటే ఆ లుక్ అనేది మేబీ రిలీజ్ థియేటర్ లో చూడాలేమో వాళ్ళకు. సో ఇంతవరకు అయితే ఎక్కడ మనం ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో దానికి మించి ఉన్నాయండి టీజర్లు అయితే మాత్రం. సో నిజంగా అయితే ఎవరైతే ఈ టీమ్ ఈ మూవీకి ఎవరైతే పనిచేస్తారో అందరికైతే క్రెడిట్ ఇవ్వాలన్నమాట. చాలా బాగా చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి కొన్ని పాత్రలు అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఎవరంటే నిధి అగర్వాల్ ఉంది. సో తను కూడా ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినట్టున్నారు. సంజయ్ దత్ కూడా ఉందన్నమాట. సో నెక్స్ట్ సప్తగిరి ఉన్నాడు. నెక్స్ట్ వాళ్ళనమాట అందరూ. సో ఎవరైతే వారి పరిధిలో ఉన్నారో వాళ్ళందరూ బాగానే చూపించారు ఇందులో. సో నాకైతే అనిపించింది ఏంటంటే ఒక హర్రర్ తో ఒక కామెడీని జనరేట్ చేస్తున్నట్టున్నారు. మేబీ వీళ్ళంతా కలిపి ఒక బంగ్లాకి వెళ్ళడం, ఆ బంగ్లాని ఒక ఎవరో అంటే మేబీ పెద్ద ప్రభాస్ అవ్వచ్చు. సో ఆల్రెడీ చనిపోయి తన ఆత్మరూపంలో ఆ బంగ్లాని విడిచిపెట్టకుండా ఉండడం. సో వీళ్ళంతా బంగ్లాకి వెళ్ళడం. సో అక్కడి నుంచి మేబీ నాకు తెలిసి కథ ఉందన్నమాట టీజర్ ప్రకారం. సో అక్కడ వచ్చే కామెడీ అంతా మనకు థియేటర్ లో చూడొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రభాస్ మాడ్యులేషన్ డైలాగ్స్ అనమాట. ఒక రెండు మూడు అయితే చెప్పారు ఆయన. సో చాలా బాగున్నాయి అనమాట. సో చాలా రేర్ అనమాట, ఎందుకంటే చాలా రోజులు అయింది ప్రభాస్ మూవీ వచ్చి కూడా. సో ఇందులో సలార్ వచ్చింది కానీ సో అందులో డిఫరెంట్ మాడ్యులేషన్ అనమాట ఇందులో. సో పాత ప్రభాస్ వాయిస్ అయితే మనకు వినిపించినట్టుంది అనమాట. సో టీజర్ అయితే పర్ఫెక్ట్ గా కట్ చేశారనమాట. సో ఎక్కడ ఏది ఉండాలో సో అలా కట్ చేశారు. నెక్స్ట్ విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడాలండి. జనరల్ గా హర్రర్ మూవీస్ అంటే విఎఫ్ఎక్స్ ఎక్కువ రోల్ ఉంటుంది అనమాట. సో అదైతే పక్క 100% ప్రూవ్ చేశారు మాత అయితే. ఇంకా చాలా ఉంటాయి విఎఫ్ఎక్స్. జస్ట్ 2 minutes 16 seconds టీజర్ మాత్రమే. ఇంకా ట్రైలర్ ఉంది, నెక్స్ట్ చాలా ఈవెంట్స్ ఉన్నాయి. సో విఎఫ్ఎక్స్ అయితే చాలా టాప్ నాచ్ అనమాట. సో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు అనమాట. సో ఏదైతే బడ్జెట్ ఆల్మోస్ట్ ఐ థింక్ 250 crores అంటున్నారు. సో దానికి తగ్గట్టే టీజర్ అవుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ బాగా తీసారనమాట టీజర్. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు ప్రొడ్యూసర్ అనుకుంటా. సో చాలా బాగా వచ్చింది టీజర్. సో మారుతి అయితే నాకు తెలిసి ప్రభాస్ అభిమానులకి అయితే మాత్రం ఫుల్ మీల్స్ అనమాట. సో వాళ్ళైతే కాలర్ ఎగరేసుకొని తెప్పొచ్చు ఈ మూవీ కోసం. సో మిగతా వాళ్ళకి కూడా నచ్చుతుంది, ఎందుకంటే ఈ మధ్య మీరు చూస్తున్నారు హిందీలో కానీ ఎక్కడైనా హర్రర్ మూవీస్ మాత్రం ఎప్పుడు మార్కెట్ తగ్గదనమాట. సో హిందీలో అయితే రీసెంట్ గా అన్ని హర్రర్ మూవీ అలానే నడుస్తుంది అనమాట. సో మేబీ అది కూడా అడ్వాంటేజ్ అవుతుంది ఈ మూవీకి అనమాట. సో తెలుగులో అంటే ఆల్మోస్ట్ మీకు తెలిసిందే కదా, ప్రభాస్ మూవీస్ అంటే చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. సో మెయిన్ ఏంటంటే మన నార్త్ టార్గెట్ కదా. సో వాళ్ళకైతే కవర్ చేశారనమాట. ఏమాత్రం కొంచెం సినిమాపై బాగుంది అని చెప్తే చాలా అనమాట. మినిమం 800 నుంచి 1000 crores వెళ్ళిపోద్ది అనమాట కలెక్షన్స్ అయితే. సో మేబీ ఈ మూవీ చూస్తుంటే నాకు తెలిసి సిరీస్ కూడా తీయచ్చు, మేబీ పార్ట్ 2 కూడా తీయచ్చు అనమాట. ఎందుకంటే అంత కంటెంట్ ఉందన్నమాట మూవీలో. సో మనకి ఆల్రెడీ చూసాం కదా హర్రర్ మూవీలో కాంచనా వచ్చింది, కాంచనా 2, 3. సో నెక్స్ట్ హిందీ మూవీ కూడా వచ్చింది కదా, అవి కూడా 3 parts వచ్చాయి కదా. సో ఏదైనా కానీ ఇటువంటి హర్రర్ మూవీస్ కి మనం సీక్వెన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట, మేబీ తీయొచ్చు కూడా. సో బేస్డ్ ఆన్ ది ఫస్ట్ పార్ట్ రిజల్ట్ అనమాట. ఇది మంచిగా రిజల్ట్ బాగా వచ్చి సో బాగుంటే సో నెక్స్ట్ పార్ట్ కూడా తీయొచ్చు అనమాట. బట్ ఏంటంటే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ప్రభాస్ చాలా బిజీగా ఉన్నారు కదా నెక్స్ట్ 2-3 years మంచి మూవీస్ తో. సో ఓవరాల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండి టీజర్ అయితే. సో ఎక్కడ నెగిటివ్ అయితే కనిపించలేదు అనమాట, అంతా ఫుల్ బజ్ అనమాట. సో మారుతి ప్రభాస్ మధ్య ఈ రేంజ్ లో ఉంటుంది అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో ఉంటుంది, సోగా ఉంటుంది అనుకున్నా కానీ బట్ టాప్ నాచ్ అనమాట. నాకు తెలిసి ఈ టీజర్ తో ఇక్కడ నుంచి అంచనాలు ఇక్కడికి వెళ్ళాయి అనమాట. సో మారుతి
లాస్ట్ మూవీ కొంచెం డిసప్పాయింట్ అయింది. పక్కా కమర్షియలే తీశారు గోపీచంద్‌తో. సో, బట్ ఈ మూవీతో నాకు తెలిసి బ్యాక్ వస్తాడనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకి హర్రర్ ప్రేమ కథా చిత్రం తెలిసిందే కదా మీకు ఎంత సూపర్ బ్లాక్ బస్టర్ అయిందో. సో, మేబీ ఆల్రెడీ అనుభవం ఉంది కాబట్టి సో, మంచి అవుట్‌పుట్ ఇద్దాం ప్రభాస్‌కి. సో, ఒక టాప్‌లో ఇద్దాం ప్రభాస్‌కి అని చెప్పేసి ఉద్దేశంతోనే ఆయన ఈ మూవీ ఎంచుకున్నట్టున్నారు. మెయిన్ ఏంటంటే ప్రభాస్ ఈ మూవీ యాక్సెప్ట్ చేయడం మాత్రం నిజంగా ప్రభాస్ గట్స్ ఉండాలన్నమాట. ఎందుకంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే అంత పెద్ద పాన్ ఇండియా స్టార్ అయ్యుండి సో హర్రర్ కామెడీ అంటే అది ఇంకోలా ఉంటుందన్నమాట. సో, మంచి మూవీస్ తీయొచ్చు, ఫైట్స్, యాక్షన్ తీస్తే జనాలు చాలా బాగా చూస్తారు. ఏంటంటే బట్ హర్రర్ ఈ టైప్‌లో కూడా చేద్దాం. సో, అన్నీ ఒక ప్రేక్షకుల్ని అలరిద్దాం అని చెప్పేసి ప్రభాస్ మేబీ ఒప్పుకున్నట్టున్నాడు. సో, నిజంగా ప్రభాస్ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మారుతికి, నెక్స్ట్ ఈ టీమ్ అందరికనమాట. సో, చూద్దాం మరి. సో, ఈ మూవీ అయితే డిసెంబర్ 5థ్‌కి అయితే ప్లాన్ చేస్తున్నారు రిలీజ్ చేయడానికి. సో, మంచి నాకు తెలిసి క్రిస్మస్ హాలిడేస్ ఆ సీజన్ కాబట్టి నాకు తెలిసి అప్పటికి కూడా ఏ మూవీస్ కూడా లేవన్నమాట. సో, చూద్దాం మరి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. నాకైతే టీజర్ చాలా బాగా నచ్చింది. సో, సారీ మీకెలా అనిపించింది ఈ టీజర్ చూసిన తర్వాత? సో, అందులో టీజర్‌లో ఏం అంశాలు నచ్చాయి మీకు? వీఎఫ్ఎక్స్ నచ్చిందా? ప్రభాస్ లుక్ నచ్చిందా? మారుతి డైరెక్షన్ నచ్చిందా? సో, ఏది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని రివ్యూస్ కోసం నా ఛానెల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.